దునియాలనే పెద్ద కేసు అన్నారు. అందరూ జైల్లోనే ఉంటారు, బయటికి రానే రారని ఓట్లప్పుడు చెప్పిండ్రు. మస్తు పైసలు తీసుకున్నారని లొల్లి లొల్లి చేసిండ్రు. కానీ మొత్తం తుస్సుమన్నది. వీళ్ళు చెప్పిన మాటలని తుస్సేనని బయటపడ్డది. అక్కడ ఢిల్లీలో ఉన్నోళ్ళు, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నోళ్ళు చెప్పిన కథలన్నీ కంచికి కాదు కాట్లకి పోయినాయి. సుతిలి బామ్మని చూపిస్తే కనీసం షేక్ పటాక లెక్క కూడా అయ్యేటట్టు లేదుల్లో ఢిల్లీ మందు కేసు. వాళ్ళను వీళ్ళను వరుస పెట్టి అరెస్ట్ చేసి జైలుకు తోలిండ్రు. నెలలు గడుస్తున్నాయి, ఏళ్ళు గడుస్తున్నాయి, ఎన్ని కానీ ఎవల తాన పైసలు దొరకబట్టలే. పైసలు తీసుకున్నట్టు రుజువులు కూడా దొరకబట్టలే. పుట్టిగా నోటి మాటలకు ఎవలకు దోచిన లెక్క వాళ్ళు చెప్పుకుంటా పోయిండ్రు. కానీ ఈ గాలి ముచ్చట్లు ఎన్నొద్దులాగుతాయి చెప్పుండ్రి. కోర్టు కాడికి పోయే వరకు ఈడీ ఆఫీసర్లకు సిబిఐ ఆఫీసర్లకు మంచిగానే అచ్చింతలు పడ్డాయి. ఏటికేం లేదు. ఇంకెన్నొద్దులు జైల్లో పెడతారని కేజ్రీవాల్ సార్ కూడా బెయిల్ ఇచ్చిండ్రు. మొన్ననే కవిత మేడానికి బెయిల్ వచ్చింది. దానికి మొదలు సిసోడియా సార్ కు బెయిల్ వచ్చింది. ఈ కేసులున్న చాలా మందికి బెయిల్ ఇస్తున్నది కోర్టు. కేసంతా ఉట్టి కథనే ఉన్నదని కోర్టుల్లో కూడా సమజైనట్టున్నది. నిజంగానే తప్పు చేసుంటే ఇన్నొద్దుల సంది ఆఫీసర్లకు పైసలు దొరకాలే, ఏదో ఒక లెక్క దొరకాలే. కానీ ఏం దొరకలేవట. ఏదో సర్కారోళ్ళు చెప్పిండ్రు మేం చేస్తున్నామన్నట్టే ఉన్నదట ముచ్చట. కానీ చిన్నగా కథ నడిపించిండ్రా ఇన్నొద్దులు. భూమి మీద ఎన్నడూ ఎవ్వరు చూడనసొంటి స్కామ్ చేసిండ్రు. పైసలు తీసుకున్నారని కాంగ్రెస్ వాళ్ళు పూపాటోళ్ళు ఎంత లొల్లి చేసిండ్రు పాపం. ఇప్పుడు అలా మొఖాలన్నీ ఎట్లున్నాయో. రేపు కేసు మొత్తమే కొట్టుడు పోతే జనాలకు ముఖం ఎట్లా చూపెట్టాలని కొందరికైతే ఏడ్చుడే తక్కువ ఉన్నదట.